గౌరవ పాయల్ శంకర్ గారు 1 minute కంప్లీట్. సార్ ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాకా అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,1600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి, మాటిచ్చిండు మంత్రి గారు. మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది, మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పాయల్ శంకర్ గారు, మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నాను అంటే, మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయారిటైజ్ చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మేము అందరం కలిసి ఏ నిర్ణయం చేసినామంటే, గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన చెనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది. తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను.